రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ మూవీ చూడాలి అంటే దిల్రుబా మూవీ చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కా అనే మూవీని కంపేర్ చేయడం మానేయాలన్నమాట. ఎందుకు అంటే అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్, ఇదంతా డిఫరెంట్. సో ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ అని చెప్పచ్చు. డే బై డే, మూవీ బై మూవీ ఆయన యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఎక్కడ ఎలా వేరియేషన్స్ చూపించాలో అక్కడ అలా చూపిస్తున్నారు మన కిరణ్ అబ్బవరం గారు అయితే. ఇందులో మెయిన్లీ ఏంటి అంటే మాత్రం మనకి లవ్ స్టోరీలా అనిపించినప్పటికీ మెయిన్ ఆ ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో వచ్చే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది యూనిక్గా ప్లాన్ చేశారని చెప్పచ్చు. అలాగే ఇక ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఫైట్స్ అయితే బాగున్నాయి. అంటే మన కిరణ్ అబ్బవరం కానీ యాక్టింగ్ కానీ అదంతా బాగుంది, కానీ ఆ ఫైట్ స్టార్టింగ్ మనకు కొంచెం ఎమోషన్ అనేది తగ్గుతుంది అంతే తప్ప మిగతాదంతా కూడా చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే ఇంకా ఇంకో ప్లస్ పాయింట్ మూవీకి అయితే మాత్రం సత్య గారి కామెడీ, ఈయన మాత్రం చేసే ప్రతి మూవీలో కూడా ఇరగదీస్తున్నారని చెప్పచ్చు కామెడీని. అంటే ఆ సిచ్యువేషన్లో కామెడీ లేకపోయినా కానీ ఈయన మాత్రం పుట్టించేలా అయితే ఉంటుంది. సో అలా అయితే ఉందన్నమాట. సత్య గారి యాక్టింగ్ మాత్రం ఇందులో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పచ్చు. అలాగే ఇక స్టోరీ విషయానికి వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయగలం, అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ నెక్స్ట్ ఇది రాబోతుంది, ఇలా అవ్వబోతుంది అని అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అదంతా కూడా మనకి అక్కడక్కడ కొంచెం ఎమోషనల్గా బాగానే కనెక్టింగ్గా ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఇదేదో సినిమాలో చూసామరా సీను అనే సీన్ అయితే వస్తుంది అనమాట. సో అలా అయితే ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ కూడా బాగా తీసుకెళ్లారని చెప్పచ్చు. మన కిరణ్ అబ్బవరం గారి మూవీస్లో స్టార్టింగ్ అంతా ఒకలా వెళ్తున్నా క్లైమాక్స్ మాత్రం బాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అదైతే మాత్రం బాగుంది, మనకు చూడడానికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది క్లైమాక్స్. అలాగే మరి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అంతా బాగానే ఉంది. మనకి మరీ తీసి పాడేసేలా అయితే లేదు, కానీ బాగుందనే చెప్పొచ్చు. మెయిన్లీ అయితే కిరణ్ అబ్బవరం గారు, సత్య గారు, హీరోయిన్స్ మధ్య ఉండే యూనిక్ కాన్సెప్ట్ ఇదంతా కూడా అయితే బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు అయితే మాత్రం. సో ఓవరాల్గా అయితే మాత్రం బాగానే ఉంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం కామన్ ఆడియన్ కూడా స్టోరీని జడ్జ్ చేసేయగలరు. అంటే రెగ్యులర్గా మూవీస్కి వెళ్తూ ఉంటారు కదా, ఫ్రైడే మూవీస్కి వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారు చూసారా, సండే వెళ్ళే వాళ్ళు, ప్రతి మూవీని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండే వాళ్ళు అయితే మాత్రం ఇదేదో సినిమాలో చూసామే మనం, సేమ్ ఇదే టైప్లో ఉంటుంది కదా అనే టైప్లో అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ సీన్ కానీ లేదు అంటే క్లైమాక్స్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా మనకి మూవీలో అలాగే అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గెస్ చేయగలరు కామన్ ఆడియన్స్ కూడా. సో ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్, మరీ బీభత్సంగా అయితే కాదు. చెప్పాను కదా, కా మూవీతో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. అందులో కాన్సెప్ట్ అదంతా డిఫరెంట్ అనుకోండి. సో ఓవరాల్గా అయితే మాత్రం కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం నచ్చుతుంది ఆయన యాక్టింగ్ కానీ లేదు ఫైట్స్ కానీ అవన్నీ కూడా. సో ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.